అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నవీన్ కుమార్ మట్టవాడ, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, విరించి హాస్పిటల్, బంజారా హిల్స్. ఈరోజు మనం కిడ్నీ ప్రాబ్లం గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుందాం. సో ఈ కిడ్నీ ప్రాబ్లం యూజువల్గా అందరు చెప్పే కిడ్నీ ప్రాబ్లం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అనమాట. మనం ఈరోజు క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి తెలుసుకునే ముందు మన కిడ్నీలు, రెండు కిడ్నీలు యూజువల్గా మన శరీరంలో తయారయ్యే మలినాలని శుభ్రం చేస్తాయి. సో రక్తంలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని ఫిల్టర్ చేసి, ఆ ఫిల్టర్ చేసిన వేస్ట్ మెటీరియల్స్ అన్ని యూరిన్ ద్వారా, మూత్రం ద్వారా బయటకు ఫిల్టర్ చేస్తాయి. సో ఆన్ అన్ యావరేజ్ రెండు కిడ్నీలు కలిపి నిమిషానికి ఒక 90 ml రక్తాన్ని శుభ్రం చేస్తాయి. ఎప్పుడైతే ఈ ఫంక్షనింగ్ కెపాసిటీ రెండు కిడ్నీలది తగ్గిపోతుందో అండ్ ఇది స్లోగా, అంటే ఓవర్ 3 నెలల పరిధి దాటి ఎప్పుడైతే ఈ కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటామన్నమాట. సో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఎందుకు వస్తుంది? సో దీనికి ముఖ్యంగా కారణాలు వచ్చేసి డయాబెటీస్, మధుమేహం, హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అనమాట. ఇది జన్యుపరమైన కిడ్నీ ప్రాబ్లం. ఇది కాకుండా గ్లామరులార్ డిసీజెస్, ఇవన్నీ కాకుండా ఇప్పుడు CKD-U అని చెప్పి మన సౌత్ ఇండియాలో బాగా కామన్గా ఉంది. ఇది కాక ఎక్కువగా నొప్పి మందులు వాడటము, ఇలాంటి వాటి వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. సో ఈ కిడ్నీ ప్రాబ్లం లక్షణాలు ఏంటి? ఈ లక్షణాలు అనేటివి కిడ్నీ ప్రాబ్లం సివియరిటీ మీద డిపెండ్ అవుతాయి. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు కిడ్నీలు అనేవి రెండు కిడ్నీలు కలిపి అప్రాక్సిమేట్గా 90 ml ఫిల్టర్ చేస్తాయి ఒక నిమిషానికి. ఎప్పుడైతే ఇది 60 ml కంటే తక్కువకి వెళ్ళిపోతుందో అప్పుడు దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్గా కన్సిడర్ చేస్తాం. సో ఇనీషియల్ స్టేజెస్లో పేషెంట్కి లక్షణాలు ఏమీ ఉండవు. ఎప్పుడైతే ఈ 60 ml నుంచి ఇంకా ఫర్దర్గా తగ్గుతూ వస్తుందో అప్పుడు పేషెంట్కి లక్షణాలు డెవలప్ అవుతాయి. సో ఇనీషియల్గా లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళు వాపులు రావటము, లేదు అంటే రక్తపోటు, అధిక రక్తపోటు, ఆల్రెడీ రక్తపోటు ఉన్న వాళ్ళకి ఇంకా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటము, జనరల్గా టయర్డ్గా ఉండటము, ఇంకా లేట్ స్టేజెస్లో రక్తహీనత, ఎముకల వీక్నెస్, ఇలాంటివన్నీ ఈ CKD లక్షణాలు. సో నెక్స్ట్, ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ని మనం ఎలా డయాగ్నోస్ చేయగలం, ఎలా టెస్ట్ చేస్తాం? సో దీనికి యూజువల్గా మనం కొన్ని రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష అండ్ కిడ్నీ స్కాన్స్ ఇవన్నీ చేసి చూస్తాము. అలాగే పేషెంట్కి ముందుగా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రక్త పరీక్షలు, మూత్ర పరీక్షల ద్వారా పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లం ఉందా, ఒకవేళ ఉంటే ఏ స్టేజ్లో ఉంది, ఇవన్నీ మనం డిటర్మైన్ చేస్తాం. సో ఒకసారి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అంటే మనం మామూలుగా డాక్టర్ సలహా తీసుకొని మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. సో ఈ మెడిసిన్స్తో పాటు ఇంకా కిడ్నీ ఆరోగ్యంగా ఉండడానికి మీరు చేయగలిగేటివి ఏంటి అంటే, ఒకటి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ రెండు కంట్రోల్లో ఉంచాలి. స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ ఆపేయడం. నెక్స్ట్, అధిక బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గించి నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయటము. ఇది కాకుండా ఓవర్ ది కౌంటర్ పెయిన్ కిల్లర్స్, NSAIDs అంటాము. ఈ పెయిన్ మెడిసిన్స్ చాలామంది అంటే డాక్టర్ సలహా లేకుండా వాడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ తగ్గించాలి. సో ఇవి తగ్గిస్తే మన కిడ్నీ ప్రాబ్లం ఇంకా పెరగకుండా చూసుకోవచ్చు. ఇంకా ట్రీట్మెంట్కి వచ్చేసరికి పేషెంట్ కిడ్నీ ప్రాబ్లం దేని వల్ల వచ్చింది అని చూసి దాన్ని బట్టి మెడిసిన్స్ ఉంటాయి. బట్ ఇన్ జనరల్ AC ఇన్హిబిటర్స్, SGLT2 ఇన్హిబిటర్స్, GLP-1 అనలాగ్స్, ఇప్పుడు కొత్తగా ఫినిరినోన్, ఇలాంటి డ్రగ్స్ అన్నీ ఏంటి అంటే కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఇంకా పెరగకుండా ఆపడంలో సహకరిస్తాయి.
సో నెక్స్ట్ ఒకవేళ కిడ్నీలు మొత్తమే పనిచేయడం ఆగిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ట్రీట్మెంట్ వచ్చేసి బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. లేదు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వని పక్షంలో డయాలసిస్. ఇందులో కూడా రకాలు ఉంటాయి. హీమోడయాలసిస్ కానీ పెరిటోనియల్ డయాలసిస్ కానీ చేయించుకోవచ్చు. సో ఈవెన్ కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్లో ఉన్నా కానీ స్టిల్ మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నవి. బట్ వీలైనంత వరకు మనం ప్రివెంటివ్ మెషర్స్ తీసుకొని కిడ్నీ ప్రాబ్లం రాకుండా, ఒకవేళ వచ్చినా అది ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవడం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.